హాయ్ హలో నమస్తే వెల్కమ్ హిమ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మహాశివరాత్రి టెంపుల్ వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహాశివరాత్రికి ఇలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని, అలా టెంపుల్కి వెళ్తానని అస్సలు డ్రీమ్స్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మార్నింగ్ కాల్ వచ్చింది, డాడీకి ఇలా కొంచెం చేయికి దెబ్బ తగిలిందని. సో ఆ రోజు హాలిడే ఉండేసరికి ఎర్లీ మార్నింగే నేను డాడీని చూడడానికి వెళ్ళాను. ఆ నెక్స్ట్ డేనే శివరాత్రి కదా, ఇంకా బ్రదర్ మన ఇద్దరం వెళ్దాం అక్క మార్నింగే అన్నారు. సో ఎర్లీ మార్నింగ్ 5:30 అలా లేచి నేను రెడీ అయిపోయి తమ్ముడిని నిద్ర లేపి రెడీ చేసి ఇద్దరం కలిసి ఎర్లీ మార్నింగ్ 6కి టెంపుల్కి వచ్చినాం. మేము వచ్చిన తర్వాత ఇంకా క్రౌడ్ ఉంటుందేమో అనే థింకింగ్లోనే ఉన్నాం. బట్ క్రౌడ్ చాలానే ఉంది అప్పటికి. మాకంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ కొండపర్వలో మహాశివరాత్రి 3 days చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళడం ఇంకా బాగుంటుంది. కొంచెం కష్టమైనా సరే ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2 times ఏమో వెళ్ళాను. తర్వాత అసలు నాకు రావడమే కుదరలేదు సమ్ ఇష్యూస్ వల్ల. కొంచెం లాంగ్ ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో దేవుడి దయ వల్ల నాకు టైం కుదిరి ఈ ఇయర్ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి మా బ్రదర్తో రావడం ఫుల్ హ్యాపీ. మా బ్రదర్కి మ్యాక్సిమం టైమింగ్స్ కుదరదు. సో ఈ ఇయర్ ఎలాగైనా సరే మా బ్రదర్తో వెళ్ళడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్టెప్స్ ఎక్కలేకపోతుంటే మా తమ్ముడు నాకంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. నేను రావట్లేదని చెప్పి నా చేయి పట్టుకొని లాక్కెళ్తున్నారు. సో నాకు కూర్చునే గ్యాప్ కూడా కొంచెం కూడా ఇవ్వలేదు. సో ఎలాగలా కష్టపడి దేవుడి దర్శనం ఎలా అయినా చేసుకోవాలి అని చెప్పి కాన్ఫిడెన్స్తో చాలా కష్టమైనా సరే ఇష్టంగా వెళ్ళాను. అంతే బాగా దర్శనం కూడా జరిగింది. సో ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే పైన టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ఒక్కరోజు ఎక్కడానికి మనం ఇంత ఇబ్బంది పడతాము. డైలీ పూజారి గారు పైకి ఎక్కి స్వామికి అభిషేకం చేసి కిందకు వస్తారు. చాలా గ్రేట్ కదా. వ్యూ కూడా చూసారా ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ సన్సెట్, మంచు, ఇలా జనాలతో టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో టెంపుల్కి వచ్చేసాం. అప్పటికే క్యూ చాలా ఉంది మాకు. సరే గుడి చుట్టూ ప్రదక్షిణం చేద్దామని చెప్పి చేస్తున్నాం. నాకంటే ఫాస్ట్గా మా తమ్ముడు చేసేస్తున్నాడు. సో మా తమ్ముడు ఇంకో 2 rounds ఎక్కువగా వేస్తాను, వెళ్ళి లైన్లో నుంచో అంటే సార్ నేను మా తమ్ముడితో పాటు క్యూలో నుంచున్నాను. చూడండి శివయ్య దర్శనం ఎలా జరిగిందో. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంతగా. సో అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం వస్తే అక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కోఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ టెంపుల్ పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆ గర్ల్స్ హాస్టల్లోనే నేను చదువుకున్నాను. అప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాతే మనకి రావడం కుదరట్లేదు. చాలా లాంగ్ అయిపోయింది. 6 hours జర్నీ అంటే బస్లో కొంచెం కష్టమే కదా. సో ఎలా అయినా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. మహాశివరాత్రి నేను ఎక్స్పెక్ట్ చేయంతకన్నా బాగా చేసుకున్నాను, చాలా అంటే చాలా బాగా. అండ్ ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ జాగారం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ నాకు జాగారం చేసే అంత టైం లేదు. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేయాలి. మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది. సో ఎలాగో అలా నా దర్శనం చాలా బాగా అయింది. అండ్ ఇంకోసారి ఇక్కడ వ్యూ చూడండి. మనకి పైనుంచి కిందకి చూస్తే అన్ని చిన్న షాప్స్, చిన్న మనుషులు. ఇక్కడ ఒక హాస్టల్ కనిపిస్తుంది చూడండి. అదే హాస్టల్లో నేను చదువుకున్నాను. ఇంకా అప్పటికి తమ్ముడికి కాల్స్ వస్తున్నాయి. సో ఇంకా వెళ్దామని చెప్పి స్టెప్స్ దిగుతున్నాం. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో దిగేటప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది. కాకపోతే కొంచెం స్లోగా దిగటం బెటర్. కొంచెం స్లిప్ అయినా కూడా కింద పడతాం. ఒకప్పుడు ఇలా స్టెప్సే ఉండేవి ఎక్కడానికి. ఇప్పుడు కొంచెం సైడ్ చెట్లన్నీ నరికేసి పైన ఒక మట్టి రోడ్ లాగా చేశారు. ఎందుకంటే ఎక్కని పర్సన్స్ ఉంటారు కదా, సగం దూరం వరకైనా బైక్ మీదకి వచ్చి ఆ హాఫ్ మాత్రం ఎక్కేటట్టు పెట్టారు. పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. మా బ్రదర్ అంటున్నాడు వీడియో ఇంకేమైనా ఉందా.
మంచిగా తీసుకో అని చెప్పి చాలా టైం ఇచ్చాడు. ఎలాగో కష్టపడి కొండ దిగడం అయ్యింది. సో దాని తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నా, అమ్మ కాల్ చేసింది, టిఫిన్ ప్రిపేర్ చేసేసాను, సో మీరు అక్కడ వెయిట్ చేయకుండా వచ్చేయండి అని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, అసలే నేను స్టెప్స్ ఎక్కగలనా, ఇంత దూరం నేను అసలు నడవగలనా అని అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల దర్శనం బాగా జరిగింది, నేను స్టెప్స్ ఎక్కడం కూడా జరిగింది. మా తమ్ముడైతే ఒక్కటే, నేను ఒక్కడినే వచ్చినా బాగుండు, తొందరగా అయిపోయేది, నువ్వేంటి ఇంత స్లోగా నడుస్తున్నావు అని చెప్పి కామెడీ చేస్తున్నాడు. స్టెప్స్ తీస్తూ ఉంటే తమ్ముడు వీడియో తీస్తున్నాడు, ఇంత స్లోగా నడుస్తున్నావు చూడు చూడు అని చెప్పి వీడియో తీసి ఆట పట్టిస్తున్నాడు. అయినా సరే మనం కష్టపడి ఎక్కి దిగి దర్శనం చేసుకున్నాం. శివుడి ఆజ్ఞ లేనిదే ఏది జరగదంటారు కదా. ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి టెంపుల్కి తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ కనిపిస్తున్న వైట్ షర్ట్ డాడీ వాళ్ళ ఫ్రెండ్. అయితే మమ్మల్ని చూసి, అంకుల్ మీరేంటి ఇక్కడ ఉన్నారంటే, ఇలా దర్శనానికి వచ్చినాం అంకుల్ అంటే, ఇదిగో మనమే ఇక్కడ స్వీట్ కార్న్స్ లోడ్ దింపుతున్నాము, సో వచ్చి స్వీట్ కార్న్స్ తీసుకెళ్ళండి అంటున్నారు. మేము అప్పటికే వద్దు వద్దు అంకుల్, పొద్దున్నే కదా బోనీ అవ్వలేదు, సరే మనీ అయినా తీసుకోండి అంటే, అంకుల్ అసలు మనీ తీసుకునేటట్టయితే మీరు నాతో మాట్లాడొద్దు అంటున్నారు. సో స్వీట్ కదా. అలా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పి మేము అనుకున్నాము. అయితే కొబ్బరికాయ తీసుకుంటున్న టైంలో ఆంటీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందమ్మా సైడ్న వెళ్ళండి అంది. మేము ఆలోచిస్తున్నా కూడా ఆంటీ 3-4 టైమ్స్ వెళ్ళండి వెళ్ళండి అంటే, సర్లే దేవుడే పిలుస్తున్నాడు అనుకొని చెప్పి అసలు నడవలేకపోతున్నాను ఫ్రెండ్స్. స్టెప్స్ దిగిన తర్వాత నేను కొంచెం దూరం కూడా నడవలేను. ఇంకా తమ్ముడిని బైక్ తీసుకొని రా అని చెప్దాం అనుకున్నా, బట్ దేవుడే పిలిచాడు అనుకోనని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాం. చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ టెంపుల్ ఉన్న విషయం నాకు తెలీదు, నేను ఎప్పుడూ రాలేదు, అటు నుంచి అటే దర్శనం చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. బట్ ఈరోజు ఏంటో కోఇన్సిడెంట్, అన్నీ నేను అనుకోకుండానే జరుగుతున్నాయి. అన్ని టెంపుల్స్కి దర్శనం చేసుకున్నాను, చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. ఇటు సైడ్ ఉంటుందన్న థాట్ కూడా నాకు లేదు, బట్ ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మా ఫ్యామిలీ టెంపుల్ ఉంది, సో వెళ్ళే దారిలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుందనే నమ్మకం నాకు. సో ఇది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.